చూడండి మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మొన్న ఒక దారి చూపించా కదా, అట్లాగైనా వెళ్ళొచ్చు, ఇట్లయినా వెళ్ళొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ రెడ్డి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు? మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్. మేమైతే ఈరోజు పొలంలో కొత్తిమీర అవుతున్నాం. కొత్తిమీరనే కదా బా? కొత్తిమీర అయితే వేయాలని వచ్చాను, ధనియాలు తీసుకొని వచ్చాను. పొలం అంతా అయితే దున్నారు, ఇంక వేయాలని చెప్పేసి. మా ఆయన అక్కడున్నాడు. ఇవి తీసుకొని వచ్చి ఈడొకటి ఆడొకటి కనపడుతుంది కదా, ఆడొకటి సరే ఆడ పొలంలో ఈ పొలంలో మొత్తం వేయాలని చెప్పి వ్యవహారం చేస్తున్నారు వాళ్ళు. అయితే తినాలంటే అందుకే పిలిపించాడు. మళ్ళీ వర్షాలు ఉన్నాయంట రేపు మన్నాడు న్యూస్ వచ్చింది. అయితే ట్రాక్టర్లో చూడండి ఇంకా అవ్వలేదన్నమాట. మా ఆయన అక్కడే ఉన్నాడు, ఇంకొకరు వస్తున్నారు. రేపుతోనే మళ్ళీ ఆ పొలంకి వెళ్ళాలి. ఎంత టైం పడుతుందో తెలియదు. ఇంటి దగ్గర అయితే బాబుని వదిలిపెట్టొచ్చాను అనమాట. నేను ఇటు సైడ్ అయితే వచ్చేసాను. వాళ్ళు అక్కడ వెళ్తుండే అటు చెట్టు తోట దగ్గరికి అయితే చూడండి, గొల్లలు అయితే పడిపోయాయి. ఎందుకో తెలీదు. ఈ రెండు చోట్లనే కాదు, ఇంకా పడిపోయాయంట. ఇక్కడ చెట్టు ఉన్నిందనమాట. ఏంటంటే అట్టి చెట్లు వేస్తున్నారని చెప్పేసి దానికి అడ్డం వస్తుందని చెప్పి తీసేసారు దాన్ని. లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం బురద ఉండింది. ఇప్పుడు ఎండబెట్టడం వల్ల కొంచెం బెటరు. అంత బురద ఏం లేదు. బురద లేదంటే అస్సలు లేదని కాదు, ఉంది. అంత అయితే లేదు, లాస్ట్ టైం ఉన్నంత అయితే లేదు. వల్ల పట్టుకైతే బాగానే ఉన్నాయి. కొన్ని పడిపోయాయంట. ఇక్కడ పడిపోయింది 2. ఇంకా అటుపక్క పొలం ఉంది కదా, అటు తోట మొత్తం ఆ తోటలో చాలా పడిపోయాయంట. సో ఇప్పుడు అంత దూరం వెళ్ళలేను, అందుకే ఈ నుంచి చెప్తున్నా. ఇవన్నీ కొండలు. ఆకులు చూడండి గాలికి అయితే ఎలా వాలిపోయాయో. చూడండి లోపల పెద్దకుని మరిపోయింది. ఒక అరటాకు అది చూడండి ఎంత పెద్దగా ఉందో ఆకు. చూడండి చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం నేను అంత పెద్ద ఆకు చూడడం. గొల్లలు అయితే వచ్చేస్తున్నాయి చూడండి. ఇక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి, ఆ లాస్ట్లో ఒకటి. అట్లా వచ్చేవైతే వస్తున్నాయి, పడేదైతే పడుతున్నాయి. మొన్నటికి ఈ రోజుకి బెటర్, గొల్లలు అయితే వస్తున్నాయి. ఇంప్రూవ్మెంట్ అయితే బాగానే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ కూడా ఒకటి, ఇదిగో ఇక్కడ మన చూపించింది 2 కదా, ఆడో ఒకటి వచ్చిన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది. అదిగోండి అక్కడ కనిపించడం లేదు, ఆకడ్డం ఉంది, కానీ అక్కడైతే వచ్చింది. ఇంకా 1 వీక్ 2 వీక్స్ వెళ్తే బాగా కనబడతాయి, అన్ని చెట్లకు వస్తాయి అన్నమాట. అప్పుడు చూపిస్తా. అలా వస్తే ఎందుకో ఒకలాగుందని చెప్పేసి ఇలా అయితే వెళ్తున్నాను. ఎందుకు అట్లా రావాలనిపించలో, ఒక్కదాన్ని కదా, కొంచెం భయంగా ఉంది. అందుకే ఇట్లా వెళ్తున్నాను అనమాట. ఒకవేళ అలా నేను వచ్చింటే ఇట్లా వచ్చేదాన్ని దీని నుంచి, కానీ ఇలా రాలేదన్నమాట. ఇటు నుంచి వచ్చాను. ఇట్లా వెళ్ళొచ్చు, అట్లా కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ కంది చెట్లు అనుకుంటా. కంది చెట్లే, మా ఆయన చెప్తాను నిన్న. ఇవన్నీ చాలా అవే వేశారు. ఇక్కడ అక్కడ ఇలా సైడ్ అంతా అవే ఉన్నాయన్నమాట. చూడండి ట్రాక్టర్ అయితే సేద్యం చేస్తుంది. పక్క అంతా అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది. మళ్ళీ అటు సైడ్ ఉంది. మా ఆయన చూడండి ట్రాక్టర్ దగ్గర తీసుకుంటే ఇప్పుడు ఇది మా ఆయన వెళ్తాడంట. చూడాలి నేను ఎట్లా వెళ్తాడని కదా, ఆయనకైతే వచ్చనమాట, అన్నీ వచ్చు దున్నడానికి.
దిన్నుతున్నాడు. ఇది ఇంకొకటి అనమాట. వెళ్తున్నారు చూడండి. ఇవైతే ఆకులు తునిగిపోయినట్టున్నాయి. ఇట్లా ఎందుకు వస్తాయో తెలీదు. నేను మా ఆయన అడిగితే ఎందుకు వస్తాయని చెప్పి గాలికి వస్తాయని చెప్పాడు. కానీ లోపల మాత్రం అన్నిటికీ అలా లేవు. లోపల అయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే లోపల అంత గాలి తోలదు అనుకుంటా. ఇక్కడ వారెలా ఉన్న వాటికి మాత్రమే ఇట్లున్నాయి. చూడండి, ప్రతిదానికి అట్లే ఉన్నాయి. చూసారుగా, ఎందుకు ఆకులు ఎల్లో కలర్లా కూడా చేంజ్ అవుతున్నాయి. పర్లా ప్రజెంట్కి అయితే బాగానే ఉన్నాయి. అంతే అబ్బా, ఇంకా ఒక 2 వీక్స్కి మొత్తం వచ్చేస్తాయి అనుకుంటా పొలాలు. ఇది ఒక చైన్, అటు ఒక చైన్. ఈ పొలం అయితే అయిపోయిందనమాట. అందుకే ఇటు సైడ్కి అయితే వచ్చాడు మా ఆయన. ఇక్కడ దున్నుతున్నాడు. ఇంక ఇది అయిపోతే అడిగి అయిపోయినట్టే. ఇంకా ధనియాలు చల్లాలి. నాకైతే తెలీదు. కొత్తిమీర కావాలంటే ధనియాలు చల్లాలని చెప్పి వాళ్ళు చల్లుతున్నారు. ఇప్పుడు అన్నారు. ఇంకా చల్లడం స్టార్ట్ అయితే చేయలేదు, చేస్తారనమాట. అయితే వెళ్తున్నాం.